సఖీస్ అండ్ సకాస్, వెల్కమ్ టు మై ఛానల్ పీడి విత్ విఎస్కే. ఈరోజు మన డే 46 అనమాట. అండ్ ఈరోజు చాలా సన్నీగా ఉంది నాకు కాదు, అందరికీ అలాగే ఉంది. లైటింగ్ ఎక్కువైపోయింది కదా ఫేస్కి. యా, పార్క్ వచ్చేసాను. కమ్ లెట్స్ డూ అవర్ వాకింగ్ అండ్ దెన్ మన ఎక్సర్సైజెస్ అండ్ దెన్ మన మెడిటేషన్ చేసుకుందాము. చిరాగ్గా పెట్టే వెంటనే మాత్రం నొక్కండి, సన్ కదా, అందుకని అట్లా ఉంది నా ఫేస్. సో యా, yesterday was pretty good and నేను పెట్టిన వీడియోకి ఒకరు రెస్పాండ్ అయ్యారు, విచ్ ఈజ్ రియలీ గుడ్. ఇట్ ఫీల్స్ రియలీ గుడ్. నేను చెప్పిన మాటకి నిన్న ఫ్రీడమ్ అనే దాని గురించి చెప్పాను కదా. సో యా దట్స్ ఇట్. కమ్ లెట్స్ డూ వాకింగ్ టుగెదర్. అబ్బా, మట్టి వాసనకి ప్రాణం లేసి వచ్చింది. చూసారా, ఈరోజు ఎండగా ఉందని అందరూ ఎవరు రాలేదు. దిస్ ఇస్ మీ. ఇక్కడే మనం అన్నీ చేస్తాం. ఇక్కడ సఖీస్ అండ్ సకాస్, ఐ డోంట్ నో వై బట్ ఐఎమ్ ఫీలింగ్ గ్రేట్ఫుల్ ఎవ్రీ డే. చూడు, బటర్ఫ్లై ఎంత అందంగా ఉందో. అందమైన సీతాకోక చిలుక, రంగులని తేలే రామ చిలుక. ఏంటో ఈ మధ్యన అన్నీ అందంగా కనిపిస్తున్నాయి నాకు. ప్రతిదీ క్యాప్చర్ చేయాలనిపిస్తుంది. ఏంటో ఎవరైనా వాటర్ పెట్టి ప్లాంట్స్ని తడుపుతున్నా క్యాప్చర్ చేయాలనిపిస్తుంది. సీతాకోకని చిలుకని క్యాప్చర్ చేయడానికి ఎంత కష్టపడ్డానో తెలుసా నేను. అండ్ ఇందాక ఈ పార్క్ వెళ్తున్న ప్రతిసారి ఏదో ఒక విషయం తెలుసుకుంటున్నాను, కొత్తవి. అండ్ రోజుకి ఒక కొత్త విషయం తెలుసుకుంటున్నాను అనమాట. సో యా, ఇట్స్ బీయింగ్ టూ గుడ్ అండ్ గ్రేట్ఫుల్. అండ్ యాక్చువల్లీ ఐఎమ్ బీయింగ్ హ్యాపీ. ఐఎమ్ బీయింగ్ మై సెల్ఫ్, నోయింగ్ నాలెడ్జ్ ఫ్రమ్ ది ఎల్డర్స్. ఇట్ ఫీల్స్ సో గుడ్. చాలా డిఫరెంట్గా ఉంది నాకు. సో ఈ వెయిట్ లిఫ్టింగ్ ఏదైతే చేశానో అక్కడే అబ్బా అనవసరంగా ముందు చేశాను అనుకుంటున్నాను. ఎందుకంటే నా ఎనర్జీ అంతా దానికే అయిపోయింది. బికాజ్ ఆ వెయిట్ లిఫ్ట్ చేయడానికే మొత్తం ఎనర్జీ అంతా పెట్టేశాను అనమాట. చూడటానికి ఏముందిలే, సింపుల్గానే ఉంది కదా అని మీకు అనిపించవచ్చు. బట్ అస్సలు నో వే, సింపుల్గా అస్సలు లేదు. చాలా కష్టంగా ఉంది. ఇబ్బంది పడుతూనే చేశాను, బట్ ఎలాగైనా చెయ్యాలి అని చెప్పి. ఐ డోంట్ నో, ఐ ఫీల్ లైక్ మై బాడీ ఈజ్ బికమింగ్ టైట్ అండ్ ఫిట్. అండ్ అది ఎలా అంటే బాగా బలిష్టంగా బలంగా అవుతున్నట్టు అనిపిస్తుంది నాకు. మరి మీకు ఎలా, చూసే వాళ్ళకి ఎలా ఉందో నాకు తెలియదు, కానీ ఐఎమ్ ఫీలింగ్ దట్ స్ట్రెంగ్త్ ఇన్ మీ. బట్ ఈ వర్కౌట్ చేశాక అయితే ఐ డోంట్ హ్యావ్ స్ట్రెంగ్త్. అప్పటికీ నేను చాలా ఓపిక చేశాను. అసలు ఇది చేసేటప్పటికే నాకు ఫుల్ ఎనర్జీ డౌన్ అయిపోయింది. ఎనర్జీ లేదు అసలు నాకు. ఇంకా అలాగే చేశానన్నమాట. ఇది చేస్తున్నప్పుడు నా బాడీలో ఏదైతే ఎనర్జీ ఉందో మొత్తం దీనికే ఇచ్చేసానమాట. సో యా, అంతా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నాకు ఎంతవరకు వచ్చు, ఏంటి, ఏం చేయాలి, ఏంటి, కాసేపు కర్రతో కుస్తీ పడతా. మీకు తెలిసిందే కదా, ఏదో పెద్ద కర్ర సాము వచ్చిన దానిలాగా బిహేవ్ చేస్తానని చెప్పి. దీని తర్వాత స్క్వాట్ చేయలేదు అని చెప్పి వెయిట్ పెట్టుకొని స్క్వాట్ చేశాను అనమాట. సో ఎప్పుడు అక్కడ పెట్టేదాన్ని కదా యాంగిల్. అక్కడ ఉన్న అంకుల్, అమ్మ నువ్వు దారోళ్ళకి వచ్చి వెళ్ళే వాళ్ళకి ఉండేవాళ్ళకి అడ్డం వస్తున్నావు అమ్మా అని చెప్పి అన్నారు. ఓకేలే సర్లే ఇక్కడ తెచ్చిపెట్టుకుందాం అనుకున్నా. ఈ బుడ్డోడు భలే బుజ్జిగా ఉన్నాడు తెలుసా, ఎంత క్యూట్ ఫెలోను వీడు. భలే అలా రాగానే అతుక్కుపోయాడు. వాడితో ఆడుకుంటూ ఉన్నాను కొంతసేపు. ఐ డోంట్ నో, దీస్ మంత్స్ బేబీ, ఐ రియలీ లవ్ దెమ్. ఎంత ముద్దుగా ఉంటారో, ఎంత లవ్లీగా ఉంటారో. రాగానే అలా అతుక్కుపోతారు బుజ్జిగా. నా మొహం వైపు చూసినాడు, ఆడుకున్నాను. ఎంత క్యూటీ ఫెలో. వాడి పేరు ఏంటంటే, వాడి పేరు అఖిలేషో సంథింగ్ ఏదో ఉంది. అక్కడికి వచ్చి కూడా వాడికి హాయ్ చెప్తూ నవ్వుతూ ఉన్నాను అనమాట. హాయ్ నాన్న, అచ్చు పుచ్చు అని. ఇట్ ఈస్ సో క్యూట్ బా. నాకు ఎస్పెషలీ మంత్స్ బేబీస్ అంటే చాలా చాలా ఇష్టం. క్యూట్ ఉంటారు కదా, ఐ రియలీ లవ్ దెమ్. సో యా, అండ్ దీని తర్వాత ఐ డోంట్ నో వై నా స్ట్రెంగ్త్ అంతా దీని మీద పెట్టేశానో మరేమో తెలియదు, కానీ ఐ రియలీ లాస్ట్ మై స్ట్రెంగ్త్ అనమాట. సో దీని తర్వాత మెడిటేషన్ విత్ మై ఎక్సర్సైజెస్. ఐ డోంట్ నో వై ఐ డోంట్ హ్యావ్ స్ట్రెంగ్త్ ఇన్ మై బాడీ. ఆ బ్యాక్ ఎక్సర్సైజెస్ ఇది చేసేదాన్ని, కానీ బాడీలో ఓపిక సరిపోవట్లేదు నాకు.
సో నేను మెడిటేషన్లో కూర్చున్నాను డిసైడ్ అయ్యాను. సో లెట్స్ డూ మెడిటేషన్. ఐ నీడ్ దట్ మెడిటేషన్ ఫర్ మీ. ఓకే, కమ్ లెట్స్ డూ. యాక్చువల్గా నేను ఎందుకు చేయలేకపోయాను అంటే నాకు సన్లో నడిచేసరికి హెడేక్ వచ్చేసింది. సో అందుకే ఎనర్జీ లేదు, ప్లస్ ఎక్కువసేపు చేయలేకపోయాను అనమాట. మెడిటేషన్ మాత్రం 15 మినిట్స్ కూర్చున్నాను, అలాగే చాలా రీఫ్రెష్గా అనిపించింది, ప్లెజెంట్గా అనిపించింది. టుడే 46th డే అనమాట. ఐ డోంట్ నో ఇట్ హ్యాస్ బీన్ డిఫరెంట్ టుడే. బటర్ఫ్లైని క్యాప్చర్ చేస్తా కదా, దాన్ని చూస్తుంటే నాకు ఏమనిపించింది అంటే ఇట్లా స్వేచ్ఛగా తిరుగుతుంది అనిపించింది. సో టుడే వాట్ ఐ హ్యావ్ లెర్న్డ్ ఈజ్ ఫ్రమ్ ద మెడిటేషన్, బటర్ఫ్లై లాగా అన్ని బాధలు కానీ టెన్షన్స్ కానీ అన్నీ వదిలేసి తిరిగితే ఆ స్వేచ్ఛ, హ్యాపీనెస్, ఆ పీస్ అనేది మనతో ఉంటుంది. అదే అన్నీ పట్టుకొని కనుక ఉంటే అలాగే కిందే ఉండిపోతాం. బట్ వన్స్ ఇవన్నీ వదిలేసామంటే ఎదగడానికి ఒక స్కోప్ ఉంటుంది అని అనిపించింది. యా, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ 46th డే. If you like this video, please like, share and subscribe to my channel. And don't forget to comment below because your comments boost me so much. And yeah, stay tuned for tomorrow. You know my dear Sakkis and Sakkas, I always love you. I see you tomorrow. Stay tuned.